అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మన బ్లౌజ్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అనే వీడియో అయితే చేస్తున్నాను. సో ముందుగా అయితే మనం బ్లౌజ్ మార్కింగ్ చేసుకుందాము. దాని తర్వాత నేను బుక్లో మీకు డీటెయిల్గా మెజర్మెంట్స్ రాయటము బుక్ అయితే చూపిస్తాను. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనము ప్రతి ఒక్కటి ఎలా మెజర్ చేసుకోవాలి అనేది కూడా చాలా క్లియర్గా చూపిస్తాను. సో ఇదైతే బ్లౌజ్ అన్నమాట. ఇది నా బ్లౌజే. మనం ఏదైనా సరే మనకే ఫస్ట్ కుట్టుకోవడం నేర్చుకోవాలి. సో ముందుగా అయితే బ్లౌజ్ని ఉల్టా అయితే చేసేసుకుందాము. మనం ఏదైనా ఫ్రంట్ నుంచి కాదు, బ్యాక్ సైడ్ నుంచి మెజర్మెంట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను షోల్డర్ పైన అయితే టేప్ అయితే పెడుతున్నాను. షోల్డర్ పైన కరెక్ట్గా టేప్ అయితే పెట్టి సో మనం అలా ఫోల్డ్ అయితే చేసుకోవాలి కొంచెంగా. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు ఎట్లాగో 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగే పెట్టుకుంటాము కట్ చేసేటప్పుడు. సో ఓకే, ఇప్పుడు నాదైతే 13.5 వచ్చింది. 14 తీసేసుకుంటున్నాను ప్లస్ 1 ఇంచ్ అనమాట. దాని తర్వాత సో ఇప్పుడు మన బ్లౌజ్ లెంత్ అయిపోయింది. నెక్స్ట్ బ్లౌజ్ బ్యాక్ కప్ లెంత్ అనమాట. అంటే మనకు బ్యాక్ సైడ్ ఎంత లెంత్ కావాలి. సో నాదైతే 3 ఉంది. మీకు 3 అంటే 3, 4 అంటే 4 ఏదైనా సరే. ఫస్ట్ అయితే మీరు బుక్లో రాసుకుంటూ ఉండండి. బ్లౌజ్ లెంత్ అయిపోయింది, బ్యాక్ సైడ్ కప్ లెంత్ అయిపోయింది. ఇప్పుడు నేను ఉక్స్ పట్టి నుంచి కాజా పట్టి వరకే తీసుకుంటాను. కాజా పట్టి కౌంట్ చేయను, ఓకేనా. ఇప్పుడు నాది వెస్ట్ రౌండ్ వచ్చేసి 28 ఉందన్నమాట, నడుము రౌండ్. ఉక్స్ పట్టి అయితే మనం లోపలికి ఫోల్డ్ చేస్తాము. అదే కాజా పట్టి అయితే దానికి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వేస్తాం కాబట్టి అదైతే యాడ్ చేయొద్దు మనం. సో నెక్స్ట్ వచ్చేసి మన బ్యాక్ సైడ్ లెంత్ అనమాట. మ్యాక్సిమం 10 అయితే పెట్టుకోవచ్చు, 10, 11 మీ ఇష్టం, మీ సైజు బట్టి. సో నేనైతే నా బ్యాక్ సైడ్ లెంత్ అయితే 10 ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నేను సో ఆర్మ్ రౌండ్ అయితే తీసుకోవాలి మనము షోల్డర్ పైన. సో ఫ్రంట్ నెక్ కూడా తీసేసుకుందాం. బ్యాక్ నెక్ అయిపోయింది, ఫ్రంట్ నెక్ కూడా. సో మనము కర్వ్ తిప్పొద్దు ఎప్పుడైనా సరే. షోల్డర్ పైన టేప్ పెట్టేసి ఎంత ఉందనేది అలా స్ట్రైట్గా మార్కింగ్ అయితే చేసుకోవాలి. 5 కానీ 6 కానీ పెట్టుకోవచ్చు. సో నాదైతే 5.5 ఉంది. మీది ఎంత ఉందో మీరు సేమ్ ఇలాగే కొలుచుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన ఆర్మ్ రౌండ్ అనమాట. అంటే చెయ్యి చుట్టూ మన రౌండ్ ఎంత ఉందనేది బ్లౌజ్తో ఎలా కొలుచుకోవాలి. ఓకే, షోల్డర్ పైనుంచి టేప్ తీసుకొని మన ఫిట్టింగ్ సైజ్ వరకు మాత్రమే తీసుకోవాలి. ఓకే, ఫిట్టింగ్ సైజ్ వరకు నాది వచ్చేసి 7.5 42 8 వరకు ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను అది డబల్ ఫోల్డ్ చేస్తే నాకు ఎంత వచ్చింది, 15.5 అనమాట. అంటే నేను 16 తీసుకుంటాను. ఓకే, నా ఆర్మ్ రౌండ్ వచ్చేసి 16 అనమాట. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్. హ్యాండ్ లెంత్ వచ్చేసి మనం 5 కావాలా 6 కావాలా అని షోల్డర్ పైనుంచి హ్యాండ్ కింది వరకు కొలుచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది హ్యాండ్ లూజ్ వచ్చేసి నా 6. సో దీన్ని డబల్ ఫోల్డ్ చేస్తే 12 వచ్చింది. అంటే ఒక హ్యాండ్ లూజ్ వచ్చేసి 12 అనమాట. హ్యాండ్స్కి కాళ్ళకిను ఏదైనా డివైడెడ్ బై 2 చేస్తాము. చెస్ట్ రౌండ్కి, వేస్ట్ రౌండ్కి, షోల్డర్కి వచ్చేసి చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 6 చేస్తాం అనమాట. షోల్డర్ మనకి లెంత్ రావడం కోసం షోల్డర్ పైన ఇప్పుడు 5.5 6 అలా మనం నెక్ ప్యాటర్న్ తీసుకోవడానికి. సో చెస్ట్ రౌండ్కి వచ్చేసి మనము ఉక్స్ పట్టి నుంచి కాజా పట్టి వరకు ఫిట్టింగ్ సైజ్ లెంత్ అయితే తీసుకోవాలి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ బుక్లో నేను క్లియర్గా రాశాను. మీకు కావాలంటే మీరు రాసుకోవచ్చు కూడా. అంటే బ్యాక్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13.5 ప్లస్ హాఫ్ 14. చెస్ట్ రౌండ్ వచ్చేసి 34 అనమాట. దాన్ని డివైడెడ్ బై 4 చేస్తాం. సో మనం కరెక్ట్ ఫిట్టింగ్ సైజ్ మాత్రమే తీసుకోవాలి. ఎక్స్ట్రా ఏదైతే ఉందో కటింగ్ అప్పుడు మాత్రం మనం ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఇది బ్లౌజెస్కి కాబట్టి ఇలా అనమాట. డ్రెస్సెస్కి వేరేలాగా ఉంటుంది మెజర్మెంట్, అంటే ఎక్స్ట్రాస్ తీసుకోవడం. సో వేస్ట్ రౌండ్ వచ్చేసి 29, దానికి డివైడెడ్ బై 4 చేస్తాము. షోల్డర్ వచ్చేసి నాది 14.5 ఉంది.
బట్ నా నెక్ విడ్త్ ఎలా తెలుసుకోవాలంటే చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 6 అనమాట. ఏదైనా నెక్ విడ్త్ కోసం చెస్ట్ రౌండే బేస్ అనమాట. సో నెక్స్ట్ హ్యాండ్ లెంత్ వచ్చేసి 5.5 కానీ 6 కానీ తీసుకోవచ్చు, అది మన ఇష్టం, ఎంతైనా తీసుకోవచ్చు. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 అంటే మన ఇప్పుడు నాదైతే 5.5 వచ్చింది కాబట్టి సో నాది 2.5 వచ్చింది అనమాట. బ్యాక్ కప్ వచ్చేసి 4, బ్యాక్ నెక్ రౌండ్ వచ్చేసి 10 అనమాట. ఆ రౌండ్ కూడా మనం కొలుచుకోవాల్సి ఉంటుంది. మిగతా ఏదైనా ఉంటే నేను కటింగ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కీ పాయింట్స్ అయితే నోట్లో ఉన్నాయి. అది ఏంటంటే యాక్చువల్ 0.75 ఎందుకు తీసుకోవాలంటే మన బ్యాక్ కప్ దాన్ని బట్టి తీసుకోవాలన్నమాట. షోల్డర్ 6 వస్తే నెక్ విడ్త్ 2.75 తీసుకోవాలి. సో అలా